Dear friends, welcome to Ingrolit. Now we are going to discuss 30 MCQs from the previous question paper. ఇప్పుడు మనము ఒక 30 MCQsని డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అనేసి యూ షుడ్ రిమెంబర్. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ ఇట్. The grief-struck people stood aghast at their paddy fields which were about to be reaped, engulfed by the massive floods. వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎన్గల్ఫ్డ్? ఎన్గల్ఫ్డ్ అనేటువంటి వర్డ్కి సినోనిమ్ ఏంటి అంటే ఇమ్మర్స్డ్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఇమినెంట్. ఇమినెంట్ అనేటువంటి వర్డ్కి కరెక్ట్ సినోనిమ్ ఏంటి అంటే సర్టన్. నెక్స్ట్ వన్, చూస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ అబాలిష్. ఆపోజిట్ వర్డ్ అబాలిష్ అనేటువంటి దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే ఎస్టాబ్లిష్. నెక్స్ట్ వన్, హర్ హెడ్ వాస్ కవర్డ్ విత్ ఏ ప్రొఫ్యూజ్ మాస్ ఆఫ్ కర్ల్స్. ఇక్కడ ప్రొఫ్యూజ్ అనేటువంటి వర్డ్కి యాంటోనియం ఏంటి అంటే ఇన్అడెక్వేట్. ప్రొఫ్యూజ్ అనేటువంటి వర్డ్కి ఆపోజిట్ ఇన్అడెక్వేట్. నెక్స్ట్, రాకేష్ ఈజ్ ఏ స్టాయిక్. రాకేష్ ఈజ్ ఏ స్టాయిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే హీ రిమైన్స్ ఇండిఫరెంట్ టు పెయిన్ ఆర్ ప్లెజర్. అంటే అతను పెయిన్కి ప్లెజర్కి ఇండిఫరెంట్గా ఉంటాడు అనేటువంటిది అనమాట. నెక్స్ట్, మహేష్ హేట్స్ ఉమెన్. హీ ఈజ్ ఏ మిసాగినిస్ట్. ఎవరైతే ఉమెన్ని హేట్ చేస్తారో వాళ్ళని మిసాగినిస్ట్ అనేసి అంటారు. నెక్స్ట్ వన్, ద హెవీ స్నో హ్యాస్ బ్లాక్డ్ మెనీ రోడ్స్ అండ్ ఐసోలేటెడ్ ఏ నంబర్ ఆఫ్ విలేజెస్. సో ఇక్కడ ఐసోలేటెడ్ అనేటువంటి వర్డ్ని రీప్లేస్ చేసేటువంటి ఫ్రేజల్ వర్బ్ ఏది అంటే కట్ ఆఫ్. కట్ ఆఫ్ అంటే మీనింగ్ ఐసోలేటెడ్. నెక్స్ట్ మనం చూద్దాము, ద పోలీస్ డిడ్ నాట్ గివ్ ఇన్ టు ద కిడ్నాపర్ డిమాండ్స్. గివ్ ఇన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే సరెండర్. గివ్ ఇన్ అంటే సరెండర్ అనేటువంటిది మీనింగ్ అనమాట. నెక్స్ట్ వన్, ప్రో యాక్టివ్. ప్రో ప్లస్ యాక్టివ్, ప్రో యాక్టివ్. ఇక్కడ ప్రో అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్. ప్రో యాక్టివ్ అంటే ఇక్కడ ప్రో అనే దానికి మీనింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్. నెక్స్ట్ వన్, చూస్ ద సఫిక్స్ దట్ మీన్స్ హ్యావింగ్ ద క్వాలిటీ. ఏ సఫిక్స్ హ్యావింగ్ ద క్వాలిటీ అనేటువంటి మీనింగ్తో ఉంది అంటే ఏబుల్. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ కొలకేట్ విత్ ప్రైజెస్. ప్రైజెస్ అనేటువంటి దాంతోటి కొలకేట్ కానటువంటి వర్డ్ ఏది అంటే స్ట్రాంగ్. స్ట్రాంగ్ ప్రైజెస్ అనేసి మనం చెప్పలేము. అఫోర్డబుల్ ప్రైజెస్, హై ప్రైజెస్, లో ప్రైజెస్ ఇలా అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఏది కొలకేట్ కాదు ప్రైజెస్తో అంటే స్ట్రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, శంకరాభరణం ఈజ్ ద మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ ద డైరెక్టర్ కె విశ్వనాథ్. మ్యాగ్నమ్ ఓపస్ అంటే ఏంటి అంటే ద గ్రేటెస్ట్ వర్క్. మ్యాగ్నమ్ ఓపస్ మీన్స్ ద గ్రేటెస్ట్ వర్క్. అండ్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ పర్సెవరెన్స్. PERSEVERANCE. పర్సెవరెన్స్ స్పెల్లింగ్ ఏంటి PERSEVERANCE. నెక్స్ట్ వన్, మై డాటర్ ఈజ్ ఏ చెరిష్డ్ పర్సన్ టు మీ. ఇక్కడ ఏ చెరిష్డ్ పర్సన్ టు మీ అనేటువంటి దానికి రీప్లేస్ చేసేటువంటి ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఏది అంటే అన్ యాపిల్ ఆఫ్ మై ఐస్. అన్ యాపిల్ ఆఫ్ మై ఐస్ అంటే ఏ చెరిష్డ్ పర్సన్ టు మీ అనేసి, అంటే చాలా ఇష్టము అనేసి అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్ బై. బై అనేటువంటి ప్రిపోజిషన్ని కరెక్ట్గా యూజ్ చేసేటువంటి సెంటెన్స్ ఏది అంటే ద పోలీస్ వర్ అటాక్డ్ బై ద మాబ్. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. ద పోలీస్ వర్ అటాక్డ్ బై ద మాబ్. ఇక్కడ బై అనేటువంటిది కరెక్ట్గా యూజ్ చేశారు. మిగతా చోట్ల బై అనేటువంటిది రాదు. ఓకేనా, అది. నెక్స్ట్ వన్, మధు గాట్ ఏ గుడ్ జాబ్ డాష్ హిజ్ ఓన్ అబిలిటీస్ అండ్ స్కిల్స్. ఇక్కడ సూటబుల్ కాంపౌండ్ ప్రిపోజిషన్ని మనం యూజ్ చేయాలి. మధు గాట్ ఏ గుడ్ జాబ్ బై మీన్స్ ఆఫ్ హిజ్ ఓన్ అబిలిటీస్. బై మీన్స్ ఆఫ్ అనేటువంటిది ఇక్కడ వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ బాయ్స్ హూ ఈజ్ మోర్ రెగ్యులర్ ఇన్ ద క్లాస్. సో చూస్ ద పార్ట్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. ఎర్రర్గా ఉండేటువంటి సెంటెన్స్ ఏది అనేసి అడిగారు. ఇక్కడ మోస్ట్ రెగ్యులర్ అన్నారు చూసారా, దట్ ఈస్ ద ఎర్రర్
ఉండేటువంటి సెంటెన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్. సో, కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ ఉండేటువంటి సెంటెన్స్ ఏది అంటే, హీ థాట్ సెవరల్ టైమ్స్ ఆఫ్ మ్యారీయింగ్ హర్. హీ థాట్ సెవరల్ టైమ్స్ ఆఫ్ మ్యారీయింగ్ హర్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ ఉండేటువంటిది. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ విల్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ డిటర్మినేషన్. విల్ అనేటువంటిది డిటర్మినేషన్‌కి యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏది అంటే, ఐ విల్ డూ యాజ్ ఐ లైక్. జనరల్‌గా ఐకి షల్ అని యూజ్ చేస్తారు రెగ్యులర్ ఫార్మాట్‌లో. బట్ ఫస్ట్ పర్సన్ అయినటువంటి ఐకి, వీకి మనం ఎప్పుడైతే విల్ అనేటువంటిది యూజ్ చేస్తామో, అట్ దట్ టైమ్ ఇట్ విల్ బికమ్ ఏ డిటర్మినేషన్ అనమాట. ద నెక్స్ట్ వన్ ఈస్, చూస్ ద వర్బ్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ డిజైరబిలిటీ. ఆట్ అనేటువంటిది డిజైరబిలిటీని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ద క్రౌడ్ ఎక్స్‌పెక్టెడ్ హిమ్ టు అరైవ్ ఎట్ 10. ఇక్కడ చూస్ ద పాసివ్ ఫార్మ్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్ అన్నారు. పాసివ్ వాయిస్‌లో హీ వాస్ ఎక్స్‌పెక్టెడ్ టు అరైవ్ ఎట్ 10. సో, హీ వాస్ ఎక్స్‌పెక్టెడ్ టు అరైవ్ ఎట్ 10 అంటే సరిపోతుందనమాట. నెక్స్ట్, ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్. ద క్వెషన్ ట్యాగ్. దీనికి క్వెషన్ ట్యాగ్ ఏంటి అంటే డిడ్ దే. ఎందుకంటే ఈ ఫ్యూ అనేది నెగెటివ్ మీనింగ్ అనమాట. ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్. ఫ్యూ అంటే నథింగ్ అని కదా! ఆల్మోస్ట్ నథింగ్ అనేసి. కాబట్టి మనం పాజిటివ్ క్వెషన్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం డిడ్ దే అనేసి. నెక్స్ట్ వన్, ద బెగ్గర్ సెడ్ టు ద జెంటిల్‌మ్యాన్ హెల్ప్ మీ గెట్ సమ్ సూటబుల్ ఎంప్లాయ్‌మెంట్. సో, దీన్ని రిపోర్టెడ్ స్పీచ్‌లోకి మనం మార్చాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ద బెగ్గర్ entreated the gentleman to help him to get some suitable employment. This is the correct one. Remaining 3 are wrong. Next one, he said to her, let's go to a movie. దీన్ని ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి మార్చినప్పుడు ఈ సెట్ టు అనేటువంటి ప్లేస్‌లో ఏమొస్తుంది? ఇక్కడ సెట్ టు అనే ప్లేస్‌లో ఏమొస్తుంది ఇండైరెక్ట్ స్పీచ్‌లో మార్చినప్పుడు అంటే, హీ సజెస్టెడ్ హర్ అనేసి వస్తుంది. సజెస్టెడ్ అనేది వస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ లెట్స్ అనేసి వచ్చింది కదా! కాబట్టి లెటస్ అని వచ్చినప్పుడు ఇక్కడ సజెస్టెడ్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చిన వాటిలో కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అనేది మనం కనిపెట్టాలి. ద ఫస్ట్ వన్ ఈస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్. వెన్ ద క్యాట్ ఈస్ అవే ద మైస్ విల్ ప్లే. దిస్ ఈస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద ప్రొక్లమేషన్ ఆల్ మెన్ ఫౌండ్ విత్ ఆర్మ్స్ విల్ బి షాట్. దిస్ సెంటెన్స్ ఈజ్, ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే సింపుల్ సెంటెన్స్. ఎందుకంటే కేవలం ఒకే ఒక ఫైనైట్ వర్బ్ ఉంది. ఇంకెక్కడ కూడా ఫైనైట్ వర్బ్ లేదు. కాబట్టి ఒకే ఒక ఫైనైట్ వర్బ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, చూస్ ద ఇంటర్జెక్షన్ దట్ ఇండికేట్స్ అట్రాక్టింగ్ అటెన్షన్. అట్రాక్టింగ్ అటెన్షన్, అటెన్షన్‌ని అట్రాక్ట్ చేసేదానికి యూజ్ చేసేటువంటి ఇంటర్జెక్షన్ ఏది అంటే హిస్ అనేటువంటిది. ఓకే. నెక్స్ట్ వన్, సమ్ న్యూ పర్సన్ సెడ్ టు యూ హౌ డు యూ డూ. హౌ డు యూ డూ అనేసి ఒక న్యూ పర్సన్ నీతో చెప్పారు. దానికి ఏమని రిప్లై ఇస్తావు? గుర్తుపెట్టుకోండి. ద రిప్లై ఆఫ్ హౌ డు యూ డూ ఈస్ హౌ డు యూ డూ ఓన్లీ. ఒక న్యూ పర్సన్ వచ్చి నీకు హౌ డు యూ డూ అంటే నువ్వు కూడా రిప్లై ఏం చెప్పాలి? హౌ డు యూ డూ అనే చెప్పాలి. అంతేగాని ఐ యామ్ ఫైన్, హౌ అబౌట్ యూ ఇట్లాంటివి చెప్పకూడదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏది ఇక్కడ అంటే, షీ సాంగ్ ఇన్ ద కన్సర్ట్ వెల్. వెల్ అనేది ఉంది చూసారా? ఇది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనమాట. ఈ వెల్ అనేటువంటిది, ఈ అడ్వర్బ్ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే హౌ, ఎలాగా ఆ పని చేయబడింది అంటే వెల్, మేనర్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ సిన్స్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఏ కంజంక్షన్. ఎక్కడ కంజంక్షన్‌గా సిన్స్ అనేది యూజ్ చేశారు? ఫస్ట్ సెంటెన్స్‌లో ప్రిపోజిషన్‌గా యూజ్ చేశారు. సెకండ్ సెంటెన్స్‌లో కూడా ప్రిపోజిషన్‌గానే యూజ్ చేశారు. ఇక్కడ థర్డ్ సెంటెన్స్‌లో కూడా ప్రిపోజిషన్‌గానే యూజ్ చేశారు. బట్ ఇన్ ద ఫోర్త్ సెంటెన్స్
సిన్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కంజంక్షన్. ఇది మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్, ఐ లెఫ్ట్ ద స్కూల్ అనేటువంటి 2 సెంటెన్సెస్‌ని కలుపుతూ ఉంది. సిన్స్ అనేటువంటిది ఇక్కడ మనకి కంజంక్షన్‌గా యూజ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ వన్. సో, సిన్స్ అనేటువంటిది ఎక్కడ మనకి కంజంక్షన్‌గా యూజ్ చేశారు అంటే, మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ సిన్స్ ఐ లెఫ్ట్ ద స్కూల్ అనేటువంటి దాని దగ్గర మనకి యూజ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో, దీనితోటి మనకి 30 ఎంసీక్యూస్ అనేటువంటివి కంప్లీట్ అయ్యాయి. మీకందరికీ కూడా క్లియర్‌గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంసీక్యూ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ రిమెంబర్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.